జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల తన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మా ప్రభుత్వం అధికారానికి వస్తే గతంలో ఏదైతే ఇమాముకు 5,000, మౌజన్కు 3,000 రూపాయలు ఇస్తున్న ఆన్రోరియాన్ని ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, మసీదుకు 15,000 ఇస్తానని మరి ఆ రోజు తన మేనిఫెస్టోలో మరి ఆ రోజు జగన్మోహన్ గారు మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఆ హాన్రోరియాన్ని గతంలో 8,000 ఇస్తున్న హాన్రోరియాన్ని మసీద్ 15,000 రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాం. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతోంది. మరి ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఎవరైతే 50 ఏళ్లు దాటిన వాళ్ళ ఒక్కరికన్నా పెన్షన్ వచ్చాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాను. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాం. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతోంది. మరి ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఎవరైతే 50 ఏళ్లు దాటిన వాళ్ళ ఒక్కరికన్నా పెన్షన్ వచ్చాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాను. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తాం అని చెప్పి హామీలో చెప్పడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఎక్కడ ఈ 2 సంవత్సరాలు ఇప్పటికీ 3 బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొన్నటి బడ్జెట్ తో ఈ కూటమి ప్రభుత్వము 3 బడ్జెట్ ప్రకటించడం జరిగింది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ 3 బడ్జెట్లలో కూడా ఎక్కడ కూడా నూర్ భాషా కార్పొరేషన్ ఒక్క నయా పైసా కూడా కేటాయింపు చేసిన దాఖలాలు లేవు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నిజంగా ఆయన మాట్లాడిన మాటల్లో ఒకటంటే కూడా నిజం మాట్లాడదు, అన్ని అసత్యాలు మాటగా ప్రజలందరూ ఉంచాల్సిన అవసరం. ఒక పుణ్య కార్యక్రమం, పవిత్ర రంజాన్ మాసం, మరి దావత్ ఇఫ్తార్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క మాట కూడా నిజం పలకు, అన్ని అసత్యాలు ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మరి ఆయన మాట్లాడడం చాలా బాధాకర విషయం. మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు కావస్తావు. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో మరి ముస్లిం మైనార్టీలకు మరి ఈ ప్రభుత్వం చేసిన మేలు ఏంటో ఒక్కటి కూడా చెప్పుకోకుండానే మేము అది చేశాం ఇది చేశామని చెప్పి అన్ని అసత్యాలు మాట్లాడడం జరిగింది ముఖ్యమంత్రి. మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇఫ్తార్ విందులో మాట్లాడిన వీడియో ఒక్కసారి ప్లే చేసి చూపిస్తాం. ఒకసారి మీరు. నేనే ప్రారంభించాను ఇమాములకి మౌజంలకి ఆన్రోరియం ఇవ్వడం. మౌజంలకు అయితే 10,000, ఇమాములకు 10,000, మౌజంకి 5,000. అదే మారిగా ఇప్పటికి 120 ఈ రోజు రాత్రికి మళ్ళీ చెప్తున్నా ఉండే బకాయిలు 40 అకౌంట్ ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇమాములకు మౌజంలకు నేనే ఇచ్చాను 10,000, 5,000 అని. ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల తన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. మా ప్రభుత్వం అధికారానికి వస్తే గతంలో ఏదైతే ఇమాముకు 5,000, మౌజన్కు 3,000 రూపాయలు ఇస్తున్న ఆన్రోరియాన్ని ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000, మసీదుకు 15,000 ఇస్తానని మరి ఆ రోజు తన మేనిఫెస్టోలో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగా మరి ఆ హాన్రోరియాన్ని గతంలో 8,000 ఇస్తున్న హాన్రోరియాన్ని మసీద్ 15,000 రూపాయలు పెంచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా మరి ఆనాడు 2014 నుంచి 19 వరకు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండి బకాయిలు పెట్టిపోయిన సుమారుగా 24 కోట్ల రూపాయలు మామూలకు మౌజన్లకు బకాయిలు పెట్టిన 24 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 జగన్మోహన్ రెడ్డి గారు వెనువెంటనే మరి ఆ బకాయిలను మరి ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇవాళ ఈ సందర్భంగా మరి ఈ ప్రభుత్వానికి మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే పెద్దలకందరికి కూడా ఒక్కసారి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో 2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రజల ముందు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రభుత్వ పెద్దలకు గుర్తు చేసే విధంగా ఒక్కసారి చదువుతాను. ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం అని చెప్పి ఒక హెడ్డింగ్ పెట్టి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ముస్లిం మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాం. మరి ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతోంది. మరి ఏ ఒక్కరికైనా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ఎవరైతే 50 ఏళ్లు దాటిన వాళ్ళ ఒక్కరికన్నా పెన్షన్ వచ్చాయా అని చెప్పి ఈ సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తాను. మీరు 50 ఏళ్లు నిండిన ముస్లిం మైనార్టీలకు ఏ ఒక్కరికైనా మీరు పెన్షన్ ఇచ్చారా? దీని మీద సమాధానం ఇవ్వాల్సిన అవసరం.
మరి అదే విధంగా మైనార్టీల ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు ఖబరస్థాన్లకు స్థానాలు కేటాయింపు చేస్తాం. మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క పట్టణంలో అయినా 1 సెంట్ భూమి మీరు ఈద్గా గాని ఖబరస్థాన్లకు గాని మరి ఇచ్చారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి రాష్ట్రం. మరి అదే విధంగా విజయవాడ సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం చేస్తాం. మరి ఈ హామీ అయితే 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడలోనే మరి ఏదైతే హజ్ హౌస్ నిర్మాణం చేస్తానని చెప్పి మరి 5 ఏళ్లు ఎక్కడ హజ్ హౌస్ నిర్మాణం జరగలేదు. మరి 2019 మేనిఫెస్టోలో కూడా మరి విజయవాడలోనే సమీపంలో హజ్ హౌస్ నిర్మాణం చేస్తానని చెప్పారు. మరి 2 ఏళ్ల కాలం పూర్తవుతా ఉంది. మరి ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా మరి శంకుస్థాపన కూడా చేసిన దాఖలాలు లేవు. ఎక్కడ భూమి కేటాయించిన దాఖలాలు కూడా హజ్ హౌస్ కోసం లేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయం. మరి అదే విధంగా నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని చెప్పి హామీలో చెప్పడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఎక్కడ ఈ 2 సంవత్సరాలు ఇప్పటికీ 3 బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొన్నటి బడ్జెట్ తో ఈ కూటమి ప్రభుత్వము 3 బడ్జెట్ ప్రకటించడం జరిగింది. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఈ 3 బడ్జెట్లలో కూడా ఎక్కడ కూడా నూర్ భాషా కార్పొరేషన్ 1 నయా పైసా కూడా కేటాయింపు చేసిన దాఖలాలు లేవు. మరి ఈ పెద్ద మనిషి ఇఫ్తార్ విందులో మేము నూర్ భాషా కార్పొరేషన్ కు 100 కోట్ల రూపాయలు కేటాయింపు చేశాము అని చెప్పి అసత్యాలు మాట్లాడడం జరుగుతుంది. అదే విధంగా మరి ఇమాములకు మౌజన్లకు 10,000 మరి 5,000 గౌరవ వేతనం ఇస్తాం. ఇదేం వీళ్ళు ఇచ్చిన హామీలేం కాదు. ఇది గతంలో మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే మరి ఆ ఇమాములకు మౌజన్లకు 10,000 5,000 నిరంతరాయంగా ప్రతి నెల వాళ్ళ గ్రీన్ ఛానల్ ద్వారా మరి వాళ్ళకందరికి కూడా అందించడం జరిగింది. మరి ఇవాళ ఈటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే మొదటిసారి వచ్చిన తర్వాత 6 నెలలకు ఒకసారి వాళ్లకు ఏదైతే గౌరవ వేతనం 6 నెలల తర్వాత వేయడం జరిగింది. తర్వాత 1 సంవత్సరం 12 నెలల తర్వాత మేము అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మరి ఆ రోజు నవంబర్ 11వ తేదీ ఏదైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో మరి ఆ రోజు గౌరవ వేతనం రిలీజ్ చేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. 12 నెలల తర్వాత ఒకేసారి 12 నెలలకు ఆ గౌరవ వేతనం అందించడం జరిగింది. మరి మళ్ళా తీరా అంటే అక్టోబర్ వరకు ఇచ్చారు. తర్వాత నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మరి నిన్న ఇఫ్తార్ విందు వస్తే ఆ ఇఫ్తార్ విందులో చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రి నేను ఆ 45 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి మరి గౌరవ ఇమాములకు మౌజన్లకు అందరికి కూడా వేతనాలు ఈ రాత్రికే వేస్తానని చెప్పడం జరుగుతుంది. అంటే 6 నెలల తర్వాత మళ్ళీ తీరా చూస్తే నిన్న పేపర్లలో చూస్తే వాళ్ళ పాంప్లెట్ అయిన ఆంధ్రజ్యోతిలో చూస్తే అందరికీ పండగ వాతావరణం అని ఇచ్చిన హామీ నెరవేర్చుకున్న చంద్రబాబు నాయుడు అని చెప్తే ఇదేనా కొత్త హామీనా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరాయంగా 5 ఏళ్లు ప్రతి నెల 1వ తేదీనే వాళ్ళ అకౌంట్ లో ఇమాములకు 10,000 మౌజన్లకు 5,000 నిరంతరాయంగా అమలు చేసిన పథకం. మరి దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తూట్లు పొడుసు 6 నెలలకు ఒకసారి 12 నెలలకు ఒకసారి మళ్ళా 6 నెలలకు ఒకసారి ఈ రోజు వాళ్ళకు రావాల్సిన గౌరవేతనం ఏదో కొత్త స్కీల్ ఇంప్లిమెంట్ చేసినట్టు మరి ఏదో ముందుగానే అడ్వాన్స్ గా పండగ చేసుకోమని చెప్పి మరి ఇచ్చేటట్టు బిల్డప్ చేసుకొని బకాయిలు ఇచ్చేదానికి 6 నెలలు అయిపోయిన తర్వాత ఇస్తున్న ఆన్రోర్యం ఇది. దాన్ని పండగ చేసుకోండి ఏదన్నా అడ్వాన్స్ గా ఏదన్నా ఇచ్చి పండగ చేసుకోమని ఎక్కడన్నా చెప్తారు గాని మరి బకాయిలు ఇచ్చి పండగ చేసుకోండి అని చెప్పి చెప్తున్న ప్రభుత్వం మరి ఈ రోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. మరి అదే కాకుండా మసీదు నిర్వహణల కోసం నెలకు 5,000 ఆర్థిక సాయం చేస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క మసీదుకైనా 5,000 ఇచ్చారా? ఈ సందర్భం ఎవరికైనా మీరు 5,000 రూపాయలు ఏ మసీదుకైనా నిర్వహణ కోసం ఇచ్చారా? ఇవ్వలేదు, మోసం చేశారు. మరి అదే విధంగా హజ్ యాత్రకు వెళ్లే ఒక్కొక్క ముస్లిం హజ్ యాత్రికులకు 1,00,000 రూపాయలు సహాయం చేస్తామని చెప్పారు. ఎక్కడ ఇచ్చారు? 2024 సంవత్సరానికి సంబంధించి ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి ఆ హజ్ కార్యక్రమం జరిగింది. గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగానే మా ప్రభుత్వ అధికారులకు వస్తే హజ్ యాత్రికులకు అందరికి కూడా 30,000 60,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మరి దాని ప్రకారంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మరి ఏదైతే హజ్ యాత్రికులకు మరి ఎవరికైతే 3 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకందరికి కూడా 30,000 రూపాయలు మరి 3 లక్షల పైబడి ఆదాయం ఉన్న వాళ్ళకందరికి
అందరికి కూడా 60,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరి 2019లో మా ప్రభుత్వం దిగిపోయే నాటికి మరి ఆ రోజు కూడా మనం హజ్ కమిటీ ద్వారా మరి ఆ రోజు వెళ్తున్న హజ్ యాత్రికులకు అందరికి కూడా ఏదైతే ఆ ఆర్థిక సాయానికి సంబంధించిన అప్రూవల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అంతలోకే ఎలక్షన్ నోటిఫికేషన్ రావడము, తర్వాత ఎన్నికల పరిణామం మనందరికీ కూడా తెలుసు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆ 2024లో ఎవరైతే హజ్ యాత్రికులు వెళ్లి వచ్చారో వాళ్ళకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వకోకుండా వాళ్ళకందరికి కూడా మోసం చేసిన పరిస్థితి. మరి అనేక సందర్భాల్లో ఇక్కడ మన ఎమ్మెల్సీ గారు ఉన్నారు, కౌన్సిల్లో అనేక సందర్భాల్లో మన రూహుల్లా గారు ఉన్నారు, ఎమ్మెల్సీ గారు అనేక సందర్భాల్లో కౌన్సిల్లో దీన్ని లేవనెత్తడం జరిగింది. మరి 2024లో మరి వాళ్ళకు రావాల్సిన డబ్బులు ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదు, ఆర్థిక సాయం ఇస్తామని చెప్పిన ఆర్థిక సాయం ఎందుకు ఇవ్వడం లేదని చెప్పి కూడా మరి అనేక సందర్భాల్లో మాట్లాడినా కూడా మరి ఈ ప్రభుత్వానికి చీమకున్నట్టు కూడా లేదు. మరి తర్వాత మరి వీళ్ళు చెప్పిన మాట ప్రకారంగా ఏదైతే హజ్ యాత్రికి 1,00,000 రూపాయలు ఇస్తామని ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? 2025లో జరిగిన హజ్ కు సంబంధించి సుమారుగా మన రాష్ట్రం నుంచి 1870 మంది హజ్ యాత్రకు వెళ్లడం జరిగింది. మరి ఆ 1880 మందిలో వీళ్ళు ఏదైతే కేవలం 72 మందికి మాత్రమే ఆ 1,00,000 రూపాయలు వేయడం జరిగింది. అంటే ఎన్నికల ముందు ప్రతి ఒక్క హాజీకి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మాట మార్చి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే వాళ్లకు మాత్రమే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఆంక్షలు పెట్టడము ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం, ముస్లిం సామాజిక వర్గానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. 1870 మంది హాజీలు ఈ రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్తే కేవలం 72 మందికి మాత్రమే మరి ఆ 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ 2026కు సంబంధించి రేపు జరగబోయే హజ్ యాత్ర కూడా సుమారుగా ఈ రాష్ట్రం నుంచి 2,005 మంది మరి ఈ రాష్ట్రం నుంచి పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళబోతున్నారు. మరి ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము, మీరు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిన ప్రకారంగానే, మీరు మేనిఫెస్టోలో ఈ రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చిన మాట ప్రకారంగానే అందరికీ 2,005 మందికి కూడా మీరు 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాం. మరి అదే కాకుండా మరి ఈ హజ్ యాత్రకు సంబంధించి ఒక్కసారి మాట్లాడాలి. గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మన రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లాలంటే మనకి ఇక్కడ ఎంబార్కేషన్ పాయింట్ లేదు. మరి మన యాత్రికులందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు ఆ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి అక్కడి నుంచి హజ్ యాత్రకు వెళ్లే పరిస్థితి లేదు. మరి మనం చూశాం, నేను ఒక మంత్రిగా మరి హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ చూశాను, మరి అదే విధంగా బెంగళూరుకు సంబంధించిన కూడా చూశాను. మరి ఆ రెండు రాష్ట్రాలు కూడా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన యాత్రికులకు ఏదైతే ఇంపార్టెన్స్ ఇస్తారో మన రాష్ట్రానికి సంబంధించిన హజ్ యాత్రికులకు ఆ ఇంపార్టెన్స్ ఇవ్వకోకుండా వాళ్లకు సరైన సదుపాయాలు కల్పించుకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు నేను గమనించిన తర్వాత నేను ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మన రాష్ట్రానికి సంబంధించిన హజ్ యాత్రికులు మన రాష్ట్రం నుంచే మనం పంపించాలి సార్, ఖచ్చితంగా మనకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ మనం సాధించుకోవాలని చెప్పి మరి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మరి ఎంబార్కేషన్ పాయింట్ ని సాధించుకోవడం. మరి 2024లో మనకు మాత్రం 2021లోనే మనకు ఎంబార్కేషన్ పాయింట్ శాంక్షన్ కావడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాలు అయితే కోవిడ్ వల్ల మరి 2 సంవత్సరాలు మరి హజ్ క్యాన్సిల్ కావడము, మరి 2023లో మరొకసారి హజ్ యాత్ర జరగడము, మరి ఆ 2023లో మనము ఏదైతే ఆ ఎంబార్కేషన్ పాయింట్ ని మరి ఆ రోజు ఓపెన్ చేసి మనకు సంబంధించిన మన రాష్ట్రానికి సంబంధించిన యాత్రికులకందరికి కూడా మంచి మెరుగైన సదుపాయాలు కల్పించి విజయవాడలో వాళ్ళకందరికి కూడా సాగనంపిన పరిస్థితి. మరి వాళ్ళు ఎవరైతే విజయవాడ నుంచి వెళ్లిన పరిస్థితి నుంచి ఒక్కొక్క హాజీ పైన ఒక్కొక్క హజ్ యాత్రికుడి పైన 83,000 రూపాయలు అదనపు భారం పడింది. ఎందుకంటే ఎయిర్ ఫేర్ లో మరి డిఫరెన్స్ రావడం వల్ల మరి విజయవాడ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు మరి హైదరాబాద్ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు డిఫరెన్స్ అమౌంట్ ఒక్కొక్కరికి 83,000 రూపాయలు వ్యత్యాసం రావడం జరిగింది. మరి అప్పుడు చాలా మంది హజ్ యాత్రికులు నా వద్దకు వచ్చి, అయ్యా మేము ఎంతో శ్రమపడి మేము రూపాయి కూడబెట్టుకొని మరి ఈ రోజు నేను నా కుటుంబ సభ్యులు హజ్ యాత్రున్నాము, ఒక్కొక్కరి మీద 83,000 రూపాయల
అదనపు భారం పడితే మేము ఆ భారాన్ని మొయ్యలేము, మేము ఆ హజ్ యాత్ర అయినా మానుకుంటాం గాని మరి ఆ అదనపు భారాన్ని మనం మొయ్యలేని పరిస్థితిలో ఉండామని చెప్పి మరి వాళ్ళు మా విజ్ఞప్తి చేసుకుంటే నేను వెనువెంటనే మరి ఆనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఒక మనసున్న ముఖ్యమంత్రిగా ఏదైతే అదనపు భారం పడిందో మా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పి హామీ ఇచ్చిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 80,000 రూపాయలు మరి ఆ అదనపు భారాన్ని అందరు హాజీలకు సంబంధించి 14,51,00,000 రూపాయలు 24 గంటల్లో జీవో ఇచ్చి వాళ్ళ అకౌంట్ లో జమ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. జమ చేసిన నాయకుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పిన మాటను కూడా నిలబెట్టుకోకుండా మరి దాంట్లో కూడా ఆంక్షలు పెట్టి మరి ఈ రోజు పూర్తిగా హజ్ యాత్ర మోసం చేసిన స్పష్టంగా కనిపిస్తుంది కూడా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీల స్థితిగతులను ఆ రోజు గమనించి 4% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి ఆ 4% రిజర్వేషన్ల వల్ల అనేక కుటుంబాలలో మైనార్టీ కుటుంబాల్లో వెలుగు నింపడం జరిగింది. ఈ రోజు డాక్టర్లు గాను ఇంజనీర్లు గాను ప్రతి కుటుంబంలో చదువుకుంటున్నారంటే, ఉన్నత చదువులు చదువుకుంటున్నారంటే మరి ఆ ఘనత ఆ మహానేత దివంగత డాక్టర్ ఎస్ రాజశేఖర్ గారు. మరి అదే కాకుండా ఫీజు రింబర్స్మెంట్ ద్వారా మరి అనేక మంది విద్యార్థులు ఉన్నత చదువుకోవడం. మరి ఆ తండ్రికి తగ్గ తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తండ్రి కన్నా ఇంకా నేను 2 అడుగులు ముందుకు వేసి మైనార్టీల పక్షపాతి అని ఎంచుకోవడం గారు. ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి 5 ఏళ్లలో మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత అంటే 24,304 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం 5 ఏళ్లలో. గతంలో ఎప్పుడు ఇంత పెద్ద మొత్తంలో మైనార్టీల సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కూడా ఖర్చు పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 ఏళ్లలో 24,304 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టడం జరిగింది. దాంట్లో డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా 13,239.49 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా మరి వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. మరి అదే విధంగా నాన్ డీబీటీ ద్వారా 11,064.88 కోట్ల రూపాయలు నాన్ డీబీ ద్వారా వెరసి మొత్తంగా 24,304 కోట్ల రూపాయలు మరి ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. మరి వాటిలో చేయూత పథకం అంటే మహిళలకు సంబంధించి 45 పైబడిన మహిళలు 60 ఏళ్లు లోబడిన మహిళలకందరి కూడా సుమారుగా 2,24,334 మందికి 1,613 కోట్ల రూపాయలు మరి 5 ఏళ్లలో ఖర్చు పెట్టడం జరిగింది. మరి అదే విధంగా ఆసరా పథకం ద్వారా 1,69,412 మందికి 583 కోట్ల రూపాయలు మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఖర్చు చేయడం జరిగింది. మరి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చిన ప్రకారంగానే ముస్లింల ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసుకుంటే షాదీ తోఫా కింద 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ప్రకారంగానే మరి 1,00,000 రూపాయలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లు అవుతా ఉంది. ఈ 2 ఏళ్లలో ఎక్కడ కూడా షాదీ తోఫా అనే కార్యం ఇంప్లిమెంట్ చేయలేదు. ఒక్క రూపాయి, ఒక్క నయా పైసా కూడా ఎవరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. మరి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గర్వంగా చెప్పుకోగలను, ఏదైతే మైనార్టీల సంక్షేమం కోసం అన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయాలి, సామాజికంగా వాళ్ళకందరికి కూడా బలోపేతం చేయాలి, రాజకీయంగా కూడా మైనార్టీలను ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు బహుశా ఈ భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఆనాడు 2019 ఎన్నికల్లో 5గురికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం జరిగింది. 5గురిలో 4 గెలవడం జరిగింది. ఆ 4లో ఒకరికి ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి ఆ గౌరవం నాకు దక్కడం నిజంగా నేను నా జన్మ ధన్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ఒక మైనార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, ఒక సామాన్యమైన వ్యక్తిని ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేయడము జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మరి అదే కాకుండా కౌన్సిల్ లో 4 మైనార్టీలకు ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ 2 ఎమ్మెల్సీలు కూర్చుని ఉన్నారు, ఒక ఇసాక్ గారు, మరి అదే విధంగా ఒక రూహుల్లా గారు. మరి ఆనాడు 2019లో 5 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే దాంట్లో ఇక్బాల్ గారు ఓడిపోవడం జరిగింది హిందూపూర్ నుంచి. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన
వెంటనే ఒక గుంటూరులో ఒక ఇఫ్తార్ విందులో పాల్గొంటూ మరి అక్కడ బహిరంగంగా ప్రకటించడం జరిగింది. నేను 5గురికి ఎమ్మెల్యేలుగా నేను అసెంబ్లీలో చూడాలనుకున్నాను, కానీ 4 మాత్రమే గెలుచుకొని రావడం జరిగింది. ఇక్బాల్ అన్న గారు ఓడిపోయాడు కొన్ని అనివార్య కారణాల వల్ల. మరి ఇవాళ నేను మాటిస్తున్నాను, మొదటి విడతలో ఇక్బాల్ గారికి నేను ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట ప్రకారంగానే మొదటి విడతలోనే ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరొక్కసారి ఇక్బాల్ గారికి ఎమ్మెల్సీని మళ్ళా రెన్యువల్ కూడా చేయడం జరిగింది. మరి అదే కాకుండా మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళ జకియా ఖానం గారి ఎమ్మెల్సీ చేస్తూ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చేయడం ఇది ఒక చరిత్ర అని కూడా ఈ జకియా ఖానం గారికి సర్వోత్తమమైన పదవి డిప్యూటీ చైర్మన్ పదవి ఒక ముస్లిం మహిళకి ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా 12 కార్పొరేషన్ల చైర్మన్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీ చేయడం, దాంట్లో ఎవరైనా కూడా మరి ఇప్పుడు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజు వీళ్ళు ఎంతమందికి చైర్మన్లు చేశారంటే 5 మందికి మాత్రమే ఈ రోజు చైర్మన్లు చేయడం. అది కూడా ఏంటి, హజ్ కమిటీకి సంబంధించి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, నూర్ భాషా కార్పొరేషన్, వక్ఫ్ బోర్డు కు సంబంధించి ఉర్దూ అకాడమీ, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనార్టీలకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే దీంట్లో కూడా ఎక్కడన్నా వెసులుబాటు నింటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మైనార్టీలకు ఇచ్చుకోకుండా వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఉండేది. ఎందుకంటే ఇక్కడ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మైనార్టీలకు ఇవ్వాలి కాబట్టి మరి ఈ రోజు ఆ మైనార్టీలకు ఇవ్వడం జరిగింది. కేవలం ఇప్పటికీ ఆయన ఫిలప్ చేసింది కేవలం 5గురికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా మైనార్టీ కమిషన్ ఇప్పటికీ ఖాళీగానే ఉంది, ఇప్పటికీ భర్తీ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, ఈ 6 ఏదైతే మైనార్టీలకు రావాల్సిన ఈ 6 చైర్మన్లు పదవులు ఇస్తూ జనరల్ కేటగిరీలో కూడా 6గురికి అవకాశం కల్పించడం జరిగింది రాష్ట్ర చైర్మన్లుగా. గిడ్డంగిల శాఖ చైర్మన్ గా మన వైఎస్ఆర్ జిల్లా కడపకు సంబంధించిన ఒక సామాన్యమైన కార్యకర్త కరీముల్లా గారికి ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా సీడ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఒక మహిళ చాగలమరికి సంబంధించిన ఒక మహిళకు మరి చైర్మన్ ఇవ్వడము, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఆ చైర్మన్ కూడా మన మదనపల్లికి సంబంధించిన షమీం అస్లం గారికి ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. ఈ రకంగా జనరల్ కేటగిరీలో కూడా 6 మైనార్టీలకు రాష్ట్ర చైర్మన్లు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదే కాకుండా 100కు పైబడి స్టేట్ డైరెక్టర్లు కూడా చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఈ రకంగా చూసుకుంటే మైనార్టీలకు రాజకీయంగా చెయ్యి పట్టుకొని వాళ్ళ సర్వతోముఖాభి కోసం కృషి చేసిన ఏకైక నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అదే కాకుండా ఏపీఎస్సి మెంబర్ ఒక మైనార్టీకి సంబంధించిన సలాం బాబు గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనార్టీలకు ఏ రకంగా పెద్దపీట వేశారో అనేది మనందరికీ అర్థమవుతుంది. కానీ ఇవాళ చూస్తే ఈ కూటమి ప్రభుత్వంలో మైనార్టీలకు ఎలాంటి న్యాయం జరగని పరిస్థితి. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఎక్కడ కూడా పదవులు దక్క పరిస్థితి. మరి అదే విధంగా ఇవాళ నిన్నటి ఇఫ్తార్ విందులో మైనార్టీ శాఖ మంత్రి మాట్లాడడం జరుగుతుంది. మరి ఈసారి 2026-27లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మైనార్టీ సంక్షేమం కోసం 6,090 కోట్ల రూపాయలు బడ్జెట్లు కేటాయింపులు చేశామని చెప్పి గొప్పలుగా చెప్పడం జరుగుతుంది. మరి ఇవాళ ఈ సందర్భంగా నేను మైనార్టీ శాఖ మంత్రికి గాని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి మీరు గతంలో 2025-26కు సంబంధించిన బడ్జెట్ లో మైనార్టీల సంక్షేమం కోసం 4,600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. మరి ఆ 4,600 కోట్ల రూపాయల్లో మైనార్టీల సంక్షేమం కోసం గత సంవత్సరంలో ఎంతవరకు ఖర్చు పెట్టారో శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పి కూడా ఈ డిమాండ్ చేస్తాం. కేవలం పేపర్లకు మాత్రం మేము 1,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశాం, కానీ తీరా ఖర్చు అయ్యేటప్పటికీ ఏమీ కూడా మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు పరిస్థితి. అంటే ఏ సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారని మీరు మైనార్టీల సంక్షేమం నుంచి ఇన్ని 1,000 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ లో పెట్టామని చెప్పి ఈ రోజు గొప్పలుగా మాట్లాడుతున్నారు. ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం. మరి అదే విధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నిజంగా చారిత్రాత్మకమైన 2 ఘట్టాలు జరిగాయి. మొదటిది ఏంటంటే దశాబ్దాలుగా మైనార్టీ సోదరులందరూ కూడా మాకు కూడా సప్లాన్ కావాలి అని చెప్పి వాళ్ళ ఆకాంక్ష ఉండేది. కానీ ఏ ప్రభుత్వం కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఆ దిశలో ఆలోచన కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా మైనార్టీలు కూడా వెనకబడి ఉన్నారు, వాళ్ళను కూడా మరి ముందుకు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా సప్లాన్ SC/STల తరహాలోనే సప్లాన్ తీసుకురావాలని చెప్పి మరి దాన్ని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. నిజంగా నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను. మరి ఆ సప్లాన్ కు సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మైనార్టీస్ కాంపోనెంట్ చట్టం సప్లాన్ ఆ బిల్లుని కూడా నేనే ప్రవేశపెట్టడం జరిగింది ఒక మైనార్టీ శాఖ మంత్రిగా. మరి ఈ రోజు దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మరి ప్రభుత్వాలపై
పైన. అదే కాకుండా రెండవ చారిత్రాత్మక ఘట్టం, ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఉర్దూని సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా చేసిన ఘనత కూడా మా ప్రభుత్వానికి, జగన్ గారు. మరి అది కూడా మరి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ఘనత కూడా నాకు దక్కడం నేను కూడా గర్వపడుతున్నాను. మరి ఈ రకంగా ఈ రెండు చారిత్రాత్మకమైన ఘట్టాలు, ఒకటి మైనార్టీలకు సంబంధించిన సప్లాను, మరి అదే విధంగా ఉర్దూ భాషకు సంబంధించిన రెండో అధికారిక భాషగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనం చూసాం, కేవలం కొన్ని జిల్లాలో మాత్రమే ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఉందో మరి ఆ జిల్లాల్లో మాత్రమే సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ గా మరి ఉర్దూని మరి ఆ రోజు ప్రకటించడం జరిగింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా మరి ఉర్దూని అఫీషియల్ గా రెండో సెకండ్ లాంగ్వేజ్ గా ప్రకటించడం జరిగింది. మరి అదే కాకుండా నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మేము వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 45 జీవోని 47 జీవోని రద్దు చేయడం జరిగింది అని చెప్పడం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అసలు మీరు మాట్లాడే ముందు 47 జీవో ఏంటి, ఆ 47 జీవో ద్వారా వక్ఫ్ బోర్డుకు ఏ రకమైన లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోకుండా ఎవరో రాసిస్తే మరి ఆ స్క్రిప్ట్ ని మీరు ఈ ఏదైతే దావతే ఇఫ్తార్ లో మీరు మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భం. ఎంత దారుణం అంటే ప్రతి రాష్ట్రానికి ఒక బోర్డు ఉంటుంది వక్ఫ్ సంబంధించి, వక్ఫ్ బోర్డుగా. ఈ రాష్ట్రంలో ఉండే వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా పర్యవేక్షించాలి, డే టు డే మానిటర్. వక్ఫ్ కు సంబంధించిన ఈ వేల కోట్ల రూపాయల భూముల మీద ఈ రోజు ఈ ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. దీన్ని వాళ్ళ అనుయాయులకు అంటగట్టాలి అని చెప్పి ఒక దురాలోచనతో మరి ఈ రోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి చూడండి, ఏమి ఒకటి కాల రెండు కాలేదు, దాన్ని ఇప్పటికే మంగళగిరిలో మెగా ఐటీ పార్క్ 71.57 ఎకరాలలో బిల్డింగ్లు కూడా చూపించేస్తున్నారు. గ్రాఫిక్స్ గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అని చెప్పి ఏ రకంగా పెద్ద పెద్ద పేజీల్లో సింగపూర్ సిటీ అని చెప్పి ఏదైతే బిల్డింగ్లు చూపించి అమరావతి గ్రాఫిక్స్ ఏ రకంగా చూపించారో మరి అదే రకంగా ఈ రోజు లోకేష్ గారు కూడా మరి ఏదైతే మంగళగిరిలో మెగా ఐటీ పార్క్ అని చెప్పి మరి ఈ రోజు గ్రాఫిక్స్ చూపించి మరి ఆ భూముల్ని, వక్ఫ్ భూముల్ని మరి ఏదైతే అన్యాక్రాంతం చేయాలని చెప్పి ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే అనేక ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఆగకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు ప్రభుత్వ భూములు ఏదైతే మీరు ఎక్కడైనా ఇంకొక ల్యాండ్ పూలింగ్ చేసి మీరు ఎన్ని ఎకరాలు కావాలంటే ఎన్ని ఎకరాలు తీసుకోండి, కానీ మేము మాత్రం వక్ఫ్ కు సంబంధించిన ఒక్క సెంట్ భూమి కూడా ఇచ్చేదానికి మేము ఒప్పుకోము. మరి ఈ సందర్భంగా కూడా చెప్తున్నాం, ఒకవేళ మీరు ఏదైనా చేసినా కూడా భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ భూములు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. అదే కాకుండా మరి ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రం తెలిసిన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ గా చేసుకొని మరి ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా, ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా అనే అనుమానం కూడా ఈ రాష్ట్రం. మరి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కుటుంబ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థల్ని మరి లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసేదానికి వాడుకోవడం లేదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టడం కోసం మాత్రం పోలీస్ వ్యవస్థల్ని వాడుకోవడం, వాళ్ళ మీద దొంగ కేసులు, అక్రమ కేసులు పెట్టి వాళ్లకు జైలు పాలు చేయడం, వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పాలు చేయడము, ఇది మాత్రం పోలీస్ ని అడ్డం పెట్టుకొని మరి ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకో. అదే కాకుండా మరీ ముఖ్యంగా ఈ 2 ఏళ్ల కాలంలో ముస్లిం మైనార్టీల మీద ఓవరాల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం జరుగుతున్నాయి. మరి దాంట్లో ముస్లిం మైనార్టీలను మరీ ముఖ్యంగా టార్గెట్ చేసుకో, ఎందుకంటే ముస్లిం మైనార్టీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారని చెప్పి వాళ్ళను ఇబ్బంది చేసే కార్యక్రమం, వాళ్ళను హత్యలు చేయడం, దానికి కొన్ని నిదర్శనాలు ఎగ్జాంపుల్ ఇస్తాను. నిజంగా వినుకొండ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వినుకొండలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రషీద్, అతని దారుణంగా నడి రోడ్డులో అతని హత్య చేయడం జరిగింది, నరికి హత్య చేయడం. అదే కాకుండా ఉంగునూరులో 4 ఏళ్ల బాలిక అంజుమ్ అని చెప్పి ఆ అమ్మాయిని కూడా హత్య చేసి నీళ్లలో పారేయడం. వైఎస్ఆర్ కౌన్సిలర్ రాయచోటి, అతని తెలుగుదేశం పార్టీ అల్లరి ముఖలందరూ కూడా దాడి చేసి బీటెక్ అనుచరు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ ఏరం గ్రామంపై దాడి, స్థాన్ పై దాడి. ఈ రకంగా మైనార్టీలను ఏ రకంగా ఈ ప్రభుత్వంలో మైనార్టీల పైన దాడులు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం. మరి ఈ రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు ఏ రకంగా కూడా
మేలు జరగలేదు గాని మరి ఈ రోజు మైనార్టీల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళందరూ కూడా ఈ రోజు వాళ్ళ కక్ష సాధింపులో భాగంగా కొందరిని హత్య చేయడం, వాళ్ళ కుటుంబాలు ఇబ్బందులు పాలు చేయడము, చాలా మటుకు ఊర్లు వదిలేసి ఈ రోజు వేరే ఊర్లకు వెళ్లి వాళ్ళు ఉండే జీవనం కొనసాగించే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పరిపాలన ఈ రాష్ట్రంలో అమలు అవుతా ఉంది. మరి ఈ రకంగా ఒకటే కుటుంబ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది ఒకటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మరి మీరు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఈ హామీ నెరవేర్చండి. ఏదో మైక్ ఉందని చెప్పేసి అన్ని అసత్యాలు మాట్లాడేస్తే అది సరిపోదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి అదే కాకుండా ఒకటి ఉదాహరణ నేను చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము కూడా దావతే ఇఫ్తార్ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నాం, ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతారు. కానీ ఆయనకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తేడా ఒకసారి గమనించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం, చంద్రబాబు నాయుడు మాత్రం అది ఇఫ్తార్ విందు కాదు, అదేదో పబ్లిక్ మీటింగ్ అన్నట్టుగా, రాజకీయ మీటింగ్ అన్నట్టుగా మైకు తీసుకొని అని రాజకీయాలు మాట్లాడతాడు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మీరు అన్ని చూడండి, ఇన్ని ఏళ్లుగా చూడండి, ఎక్కడ కూడా ఆయన రాజకీయాలు మాట్లాడాడు. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన వచ్చి కేవలం, ఎందుకంటే ఇది ఇఫ్తార్ కు సంబంధించి ఇది ఎంతో భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ఒక్కపొద్దులు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసాలు తీసే సమయము, ఆ సమయంలో మనం రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి ఆయన కేవలం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు మాత్రమే చెప్తారు. కానీ ఏనాడు కూడా ఆ వేదికపై నుంచి రాజకీయాలు మాట్లాడిన దాఖలాలు లేవు. అది మా నాయకుడికి మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వ్యత్యాసము. ఇవన్నీ కూడా ముస్లిం మైనారిటీ